వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రిని అభినందించిన ప్రతాప్ రెడ్డి. శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో కర్నూలు నందు ఘనంగా ప్రారంభమైన సత్య షోరూమ్ 2వ బ్రాంచ్. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 8వ రోజు ఉదయం ఉగ్రరూప క్రమంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఫోన్లు పని చేయండి సార్. ఒక్కళ్ళ చూసి 10 మంది వెళ్ళిపోతారు. మీరు చెప్పండి, మీరు చేసే పని. 2 చేతుల్లో దండం పెట్టే అవకాశం చూసుకోండి. ఫోటోలు ఎప్పుడు శాశ్వతం కాదు. అవన్నీ అవసరం లేదు. అన్నీ తీసుకెళ్ళి దేవుడు దండం పెట్టి జరగాలమ్మా. లైన్ అంతుంది. దేవుడు తీసి దండం పెట్టి జరగండి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ భూమండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లు ఆధారం అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి 5 మొక్కలు నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాలకు బాధ్యతలను తీసుకోవాలని అన్నారు. సార్ కొంచెం మీరు పట్టుకున్నాడు. నెక్స్ట్ కలెక్టర్ మొత్తం చేయండి సార్. కుక్కండి మళ్ళీ. ఒక మొక్క దగ్గర ఒక నిలుపు. సార్ మీరు क्या పోయిన దోస్తాను మోహన్ పక్కకు బాబా నీ ఫోన్ को देंगे तो नहीं के ఇటు కొద్ది మరి ఎట్లా రాదు.
కూర్చో కూర్చో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నాకు చూద్దారా నాకు సెక్యూర్ అక్కడ పెడతారు కదా చాలా ఉంది పిల్లలు కానీ ఐటీపీ వాళ్ళు. ఓకే సార్. వేమ్లవాడలో శ్రీ బతిపోచమ్మ తల్లికి 300 కాపు కులస్తుల ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి బోనాలు సమర్పించారు. కన్నయ్య చూడు బండి కదా కూర్చోబెట్టు బండి
పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు చెక్ పెట్టిన సురేష్ బాబు గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలకు పూర్తి వివరణ ఇచ్చిన గిరిజన యువకుడు సురేష్ బాబు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి ప్రజలతో మమేకమవ్వడం వారి ఆలోచన ధోరణి చాలా బాగుంది. గత 2 రోజులుగా జరిగిన పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎమ్మెల్యేకి సంఘటనకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే మీడియా ద్వారా పాలకుర్తి ప్రజలకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను అని అన్నారు. అనుకొని నా మీద కేసులు పెట్టించి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించినటువంటి సందర్భం ఉన్నది. అయితే మేము మేడం గారిని అప్రోచ్ కావడం జరిగింది. పాలకుర్తి ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయిన సందర్భంగా, మేడం ఇది మీరే చేయించిల్లా లేదంటే ఎవరు చేయించిల్లు, ఇదేంటిది మేడం, మాకు అన్యాయం జరిగింది, ఇవాళ మా అన్యాయానికి మరి మాకు న్యాయం కావాలన్నట్టుగా పోతే అక్కడ అధికారులతోనే కానీ వాళ్ళతో కానీ మాట్లాడడం జరిగింది. వాస్తవానికి మా ఫ్యామిలీ కానీ మేమంతా కానీ మెంటల్గా ఒక రకంగా ఇబ్బందులు పడుతున్నాం. సరే, ఏదైనా ఒకరికి లాభం జరగవచ్చు, నష్టం జరగవచ్చు. సరే, నాకు నష్టం జరిగినా కానీ దీన్ని కొంతమంది వేరే రకంగా వాడుకుంటున్నారు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సమాజంలో ఉన్నాం, రాజకీయాలలో ఉన్నాం. ఏదైతే పాలకుర్తి నియోజకవర్గంలో మరి పాలన అభివృద్ధి మరి సరిగా జరగాలంటే మరి మనందరికీ సహాయ సహకారాలు కూడా అవసరం. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి పాలకుర్తి ఎమ్మెల్యే గారు వారు అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయిన సందర్భం ఉన్నది. నేను ఏదైతే మొన్నటి నుంచి జరిగిన మీడియా సమావేశంలో మీరందరూ కూడా గమనించినా కూడా ఒక్క మాట కూడా తప్పుగా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడలేదు. నాకు అన్యాయం జరిగింది దాని గురించి మాట్లాడారు అంతే. కానీ కొన్ని వేరే మనుషులు కానీ మీడియా ఛానళ్ళు కానీ ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే చేయించింది అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. సో దాన్ని దృష్టిలో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవం ఏంటిదంటే మేము అంతా తెలుసుకున్నాం. ఆ వాస్తవాన్ని గ్రహించే ఇవాళ ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ మా ఫ్యామిలీ కూడా కొంచెం మెంటల్గా ఇబ్బందులలో ఉన్నది కాబట్టి ఇవన్నీ కొంత దూరంగా ఉండాలి కాబట్టి వీటన్నిటిని కూడా ఇవాళ అభివృద్ధి చేసే వాళ్ళకు సహకరించాలి కాబట్టి ఇవాళ ఆ యొక్క ప్రయాణం జరుగుతూ ఉన్నది. దీంట్లో వేరే ఏ ఉద్దేశం లేదు. అప్పటికే నా మీద స్టార్ట్ అయినాయి విష ప్రచారాలు స్టార్ట్ అయినాయి. నేను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు 2 చేతులు జోడించి ఒకటే నమస్కరిస్తూ ఉన్నా. సురేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి కానీ అదరడు బెదరడు లొంగడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మా కుటుంబం నన్ను అట్లా పెంచింది, మా ఫ్యామిలీ నన్ను అట్లా పెంచిళ్ళు. ఈ యొక్క సమాజంలో నేను అట్లా తిరిగిన. ఇవాళ ఎక్కడ కూడా అన్యాయం చేయబోము, రాజ్యాంగాన్ని దాటబోము. మాకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోము. ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకటే స్పష్టమైన హామీ ఇచ్చిర్రు. తమ్ముడు, నీకు ఏదైతే నువ్వు నాకంటే 2-3 సంవత్సరాలు చిన్నోడు కావచ్చు, కానీ నీకు జరిగిన అన్యాయం గురించి నేను బరాబర్ కొట్లాడతా. ఇవాళ అధికారంలో ఉన్నాం, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అన్న హామీని ఇచ్చిళ్ళు. సో మనకి ఇచ్చిన ధైర్యం చాలా పెద్దది. సో వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు రేపటి నాడు ఏది కూడా మనకు అన్యాయం చేయకుండా న్యాయం చేస్తారన్న నమ్మకం వాళ్ళ మీద ఉన్నది. ఈ పాలకుర్తి నియోజకవర్గాన్ని మరి సమృద్ధిగా ఇవాళ అందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఎక్కడ కూడా సురేష్ బాబు గురించి విష ప్రచారాలు చేసిన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మాత్రం నమ్మకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యే గారు అంటేనే ఇవాళ వాళ్ళు మాట్లాడిళ్ళు. వాళ్ళు వాస్తవంగా నేను పోయిన దానికి కారణం ఏంటంటే మా అమ్మాయి మొన్న ఏడ్చింది, మా నాన్న మొన్న ఏడ్చిండు. ఇవన్నీ ఎమ్మెల్యే గారికి చూసినాక ఒక తల్లి బాధ ఏంటిదో ఎమ్మెల్యే గారు అర్థం చేసుకున్నారు. వాస్తవంగా మా పేరెంట్స్తోని కానీ మాతో ఇంటరాక్ట్ అయిన ఆ సమయం ఏదైతే ఉందో ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక కొలీగ్స్ లాగా, ఒక క్లాస్మేట్స్ లాగా వ్యవహరించిన తీరున్నది. సో వాళ్ళు ఆ మేధోశక్తి కానీ వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాన్స్ నాలెడ్జ్ కానీ ఇవాళ అందరి కలుపుకోలుతనం కానీ గ్రామీణ ప్రజలను సైతం కలుపుకునే మనస్సు కలిగినటువంటి అటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి అటువంటి వారికి మన సహాయ సహకారాలు అవసరం ఉన్నది. సో మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇవాళ నా మీద ఎవరు విష ప్రచారం చేసినా నమ్మొద్దనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను.
కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఇందిరా పార్క్ సమీపం గల ఎమ్రాడ్ స్వీట్స్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. స్వీట్ల తయారీలో పేర్కొంచిన ఎమ్రాడ్ స్వీట్స్ షాప్ కిచెన్ లో దారుణమైన పరిస్థితులు. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీడ్స్. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు. కిచెన్ లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులు. ఎమ్రాడ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్. మేడం లైట్ డ్రాప్స్ ఒక్కడ కూడా ఇన్స్టాల్ చేయాలి. మీరు సాఫ్ చేసుకుంటారు, మీరు సాఫ్ जीबी माता अच्छा चले लो। इधर ही रहो। అట్నుండవు ఇట్నుండి లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన కళాకారుడు డప్పు రవి అనారోగ్యంతో మృతి చెందగా వారి దశదిన కార్యక్రమం అనంతరం సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి కళాకారులు, రచయితలు, గాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జగిత్యాల జిల్లా మాల్హేల మండలం ముత్యంపేట గ్రామంలో కొండగట్టు పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం రోజు 35 రోజుల గాను హుండీ లెక్కింపు జరిపారు. ఇట్టి హుండీ లెక్కింపు సహాయ కమిషనర్గా దేవాదాయ శాఖ వరంగల్ కార్యాలయ పరిశీలకులు శ్రీమతి కవిత పర్యవేక్షణలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ లలిత సేవ ట్రస్ట్ వారిచే 12 హుండీలు లెక్కించగా 65,39,160 రూపాయలు మరియు మిశ్రమ బంగారం, మిశ్రమ వెండితో పాటు 38 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. విశాఖపట్నంలోని హెచ్పీ కాలనీ సింహాద్రిపురంలో ఓ ఇంట్లో పూజలు చేస్తుండగా నీళ్లు తాగుతున్న వరాహి అమ్మవారి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. చందు 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 ఒకసారి ఇంత బాగా ఆడతానమ్మా. నేను నన్ను కూడా తీ నువ్వు నిన్ను తీసినా చందు నువ్వు కాలి అమ్మా ఎంత బాగా ఆడతాను మా అమ్మ. తాగిపించుకోండి నువ్వు తాగిపించుకోండి అబద్ధం అట్లే నాన్న మాట్లాడతాను. పెట్టండి దగ్గర పెట్టండి తగిలేస్తాయి. ఎంత ఫాస్ట్ తాగిస్తాను మామ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.